ఈ వార్త నిన్న మన అందరం కూడా విన్నాము. మీకు హిజ్బుల్లా యొక్క చీఫ్ హసాన్ నజరుల్లా, సో ఈయన ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన ఒక బ్రూటల్ అటాక్లో మీకు మరణించాడు. ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఖమానీ, ఈయనని వీళ్ళు ఒక రహస్యమయమైన ప్రాంతంలో తీసుకువెళ్ళి దాచిపెట్టారు. ఒక చాలా పెద్ద బంకర్ అడుగున ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ దాక్కొని ఉన్నాడు. అంటే ఇజ్రాయెల్ వాళ్ళు క్రియేట్ చేసిన ఈ భయము మీకు ఇవాళ ఎలా ఉందంటే, మీకు ఈ వార్త వినుంటారు కానీ ఇది చేసిన విధానం, దీనినే ఆపరేషన్ న్యూ ఆర్డర్ అని చెప్పి చెప్తారు. ఒక మోస్ట్ సాఫిస్టికేటెడ్ ఎయిర్ అటాక్ అని చెప్పి చెప్పాలి. హాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే మనము ఇలాంటి దృశ్యాలను చూస్తాం. అంటే ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులు, దీని వెనుక ఉన్న ప్లానింగ్ మీరు ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ అండి. ప్రపంచంలో ఏ ఒక దేశము కూడా ఈ లెవెల్ ఆఫ్ ఎయిర్ స్ట్రైక్స్ చేయలేరు. అలాంటి ఒక ప్లానింగ్. ఇప్పుడు అందరి దగ్గర విమానాలు ఉంటాయి, బాంబులు ఉంటాయి, మీకు మీకు వింగ్ కమాండర్స్ ఉంటారు. కానీ దాని వెనుక ఉండే ఒక వ్యూహం ఉంది చూసారా, అది మాత్రము అవుట్ ఆఫ్ ద వరల్డ్, మీకు టాప్ క్లాస్ అని చెప్పి చెప్పాలి. మీకు డిసెప్షన్ అని ఒక మాట మనం మాట్లాడతామండి. యుద్ధములో డిసెప్షన్ అనేది చాలా ముఖ్యం. అంటే మీరు చెప్పడము ఒకటి, చేసేది ఇంకొకటి. శత్రువుని పూర్తిగా మీరు తప్పుదోవ పట్టించాలి. సో ఇందులో ఇజ్రాయెల్ వాళ్ళు ఒక మాస్టర్ లాగా, ఇవాళ ఇండియన్ మిలిటరీ అంతా కూడా దీన్ని స్టడీ చేస్తున్నారు. అందుకే ఇది మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక నాయకుడు మరణించాడు అని చెప్పి ఆనందించడానికి ఇక్కడ ఏం ఉండదండి, ఇది యుద్ధము. సో అటువైపు కొంతమంది మరణిస్తారు, ఇటువైపు కూడా ఇలా జరగచ్చు. కానీ ఎవరి యొక్క తెలివితేటలు ఎంత, ఈ డిసెప్షన్ అనేది ఎంత, ఇందులో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మేము మాస్టర్స్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. అంటే ఇందులో ఎటువంటి పేజర్లు వాడలేదు, వాకీ టాకీ వాడలేదు. కానీ ఆ దాడులు ఎంత గొప్పగా చేశారు అంటే చూడండి, బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రకటన చేస్తున్నారు. నేను వింగ్స్ ఆఫ్ జియాన్ అంటే ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ ప్రధానమంత్రిని తీసుకువెళ్ళడానికి వాడే విమానం. ఎక్కడికి? నేరుగా న్యూయార్క్ నగరం. న్యూయార్క్లో ఏం జరుగుతుంది? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఇందులో పాలు పంచుకోవడానికి నేను వెళుతున్నాను. సో మీకు ఆ దేశ ప్రధానమంత్రి ఆ దేశంలో లేనప్పుడు మేజర్ డిసిషన్స్ ఎవరు తీసుకోరండి. సో ఇదంతా గమనించిన లెబనాన్లో బైరూత్లో హసాన్ నజరుల్లా, సరే ఎలాగో మీకు బెంజమిన్ నెతన్యాహు లేడు కదా, ఇతను యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వెళుతున్నాడు అంటే అమెరికాలో జో బైడెన్ని కలుస్తాడు. అక్కడ వీళ్ళు యుద్ధాన్ని ఆపే ప్రతిపాదన, నెగోసియేషన్స్ చేస్తారు, మళ్ళీ మన దారికే వస్తారు, మనము ఒక మీటింగ్ పెట్టుకుందాము అంటే చూడండి, టోటల్గా అతన్ని రాంగ్ డైరెక్షన్లో మీకు బెంజమిన్ నెతన్యాహు పెట్టగలిగాడు. సో పదండి మనం ఒక మీటింగ్ పెట్టుకుందాము. బైరూత్లో సివిలియన్స్ నివసించే ఒక ప్రాంతము, ఆ మధ్య ఒక బిల్డింగ్, ఇది వీళ్ళ హెడ్ క్వార్టర్స్, ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకుందాము అంటే ఇజ్రాయెల్ వాళ్ళు 100% ఈ బిల్డింగ్పై దాడులు చెయ్యలేరు అన్న కన్ఫర్మేషన్ వచ్చిన తరువాతే మీకు నజరుల్లా ఈ మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకు? బెంజమిన్ నెతన్యాహు ఆయన న్యూయార్క్ వెళుతున్నాడు. సో మీకు ఈ విమానములో కూర్చొని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, మోసాదు వాళ్ళు మీకు షెన్బెట్ వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు, అయ్యా పలానా రోజు పలానా టైంకి మీకు నజరుల్లా ఇక్కడికి రాబోతున్నాడు. మన ఇంటెలిజెన్స్ వర్గాలు మనకి ఇచ్చిన రిపోర్టు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. న్యూయార్క్ వెళ్ళి మీకు రీచ్ అవుతున్నాడు, మీడియాతో మాట్లాడుతున్నాడు, ఈ యుద్ధాన్ని ఆపేయాలండి, మాకు కూడా యుద్ధము చెయ్యాలని లేదు, హిజ్బుల్లాతో మేము నెగోషియేట్ చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి అక్కడ న్యూయార్క్లో ఉండే మీకు దిగ్గజ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. వీళ్ళు నవ్వుకుంటున్నారు, ఆహా మొత్తానికి గురుడు దారిలోకి వచ్చాడు అని అనుకుంటున్నారు. ఆ రోజు రాత్రి చూడండి, మీకు మధ్యరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటలు 4 AM దాకా కూడా ఒక క్యాబినెట్ మీటింగ్. ఇందులో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అలాగే వాళ్ళ డిఫెన్స్ మంత్రి గ్యాలంట్, మళ్ళీ మోసాద్ యొక్క చీఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క హెడ్, అలాగే షెన్బెట్ యొక్క హెడ్, ఈ 5గురు మాత్రము పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. పలానా టైంకి పలానా బిల్డింగ్కి నజరుల్లా వస్తారు, ఇదే మనకు గొప్ప అవకాశం. ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ ప్లానింగ్ అక్టోబర్ 11, 2023 నుంచి
షిన్ బెట్ యొక్క చీఫ్ ఇచ్చిన ఒక వ్యూహం. దీని ప్రకారము లెబనాన్ రేపు ఎలాగో యుద్ధంలోకి వస్తుంది, హిజ్బుల్లా వాళ్ళు వస్తారు, వాళ్ళ చీఫ్ని లేపేస్తే, హమాస్ యొక్క చీఫ్ని లేపేస్తే, అంటే నాయకుడు లేడు అనుకోండి, యుద్ధము వాళ్ళు చెయ్యలేరు, మనము గాజాని ఆక్రమించేసుకుంటాము, వెస్ట్ బ్యాంక్ ఆల్రెడీ మన దగ్గరే ఉంది, గోలాన్ హైట్స్ని ఆల్రెడీ మనం కబ్జా చేశాము, నెక్స్ట్ లెవెల్లో లెబనాన్ని కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఇమీడియట్గా ఇది మనం చెయ్యాలి. ఎప్పుడు? 2023 అక్టోబర్ 11వ తారీఖు. అంటే ఇదే నేను చెప్తూ ఉంటాను, మోజాద్కి 100% హమాస్ వాళ్ళు దాడులు చెయ్యబోతున్నారని తెలుసు. సో ఇప్పుడు ఏమైంది? తక్కిన దేశాల భూభాగాలంతా కూడా ఇజ్రాయెల్ చేతికి వచ్చేస్తుంది. కానీ వీళ్ళు ఏంటి, టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్గా ఇవాళ బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్లో ఉన్నప్పుడు ఈ పని చెయ్యగలము. సో ఆ రోజు ఉదయం 4 గంటలకి నజరుల్లాని లేపేయండి అని చెప్పి మీకు బెంజమిన్ నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ కూడా ఇస్తున్నాడు. ఎక్కడ? అమెరికాలో న్యూయార్క్లో ఎక్కడో కూర్చొని ఇక్కడ ఇలా చెయ్యండి అని చెప్పి మీకు బెంజమిన్ నెతన్యాహు చెప్పడము, దీనినే మనం డిసెప్షన్ అంటాం. సో ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, ఎవ్వరికి తెలీదు, ఈ 5గురు తప్ప ఇలాంటి ఒక ఆపరేషన్ న్యూ ఆర్డర్ మనం చెయ్యబోతున్నామని ఏ ఒక్కరికి కూడా తెలియదు. ఇప్పుడు నార్దర్న్ కమాండ్, ఇజ్రాయెల్ నార్దర్న్ కమాండ్ వాళ్ళలో 15 టాప్ పైలట్స్ విమానాలు నడపాలని చెప్పి వీళ్ళు ఎంచుకుంటున్నారు. 85 బంకర్ బస్టింగ్ బాంబ్స్ అని అంటారండి. ఈ బంకర్ బస్టింగ్ బాంబ్స్ అంటే ఏంటి? ఒక బంకర్లో ఒక నాయకుడు, ఒక శత్రువు దాక్కొని ఉన్నాడంటే ఈ రాకెట్ నుంచి చూసారా, మిజైల్ నేరుగా వచ్చి అక్కడ ఒక పెద్ద రంధ్రాన్ని ఏర్పాటు చేసి నేరుగా లోపలికి వెళ్ళి కొడుతుందండి. మీరు ఎక్కడ దాక్కున్నా, ఎంత అడుగున బంకర్లో ఉన్నా కూడా ఇది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని పూర్తిగా ధ్వంసము చేస్తుంది, డెస్ట్రాయ్ చేసేస్తుంది. అలాంటిది 85 బంకర్ బస్టింగ్ బాంబ్స్ని వీళ్ళు విమానాల్లో అమర్చారు. తరువాత లెవెల్లో చూశారు అనుకోండి, ఈ బాంబులు మీకు ఏకంగా 1 టన్ను మీకు పేలుడు పదార్థాలు కలిగినవి. అంటే పెద్ద పెద్ద రాకెట్లు అండి, చిన్నవి కాదు. ఒక బిల్డింగ్ మీద 85 బాంబులు మీరు పేల్చాలి అని ముందే వీళ్ళు ఫిక్సప్ అయిపోయి ఉన్నారు. సో ఇప్పుడు మీకు వీళ్ళ పైలట్స్కి చెప్తున్నారు, నీకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది, టార్గెట్ చెయ్యి, టార్గెట్ చేసి ఈ బిల్డింగ్ మీద వరస పెట్టి బాంబులు మీరు విసరాలి. సో దీన్నే వీళ్ళు కోడ్ ఆల్ఫా అంటారు. ఒకవేళ కోడ్ ఆల్ఫా మిషన్ అయిపోయింది అంటే ఏంటి, మీరు మొత్తము బాంబులను తీసుకువెళ్ళి ఈ బిల్డింగ్ మీదే వేశారు. పక్కన ఎక్కడా కూడా సివిలియన్స్కి ఏమీ కావు, పక్కన ఏ బిల్డింగ్కి ఏమీ కాదు, వరసగా ఇదే బిల్డింగ్ మీద. అంటే ఎంత అక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి చూడండి. మోసాద్ వాళ్ళు లెబనాన్లో బైరూత్లో ఎంత డీప్గా వెళ్ళిపోయారో చూడండి. వాళ్ళు ఇచ్చిన క్రిటికల్ ఇన్ఫర్మేషన్, నజరుల్లా ఈ బిల్డింగ్లోకి వస్తున్నారు, ఇతనితో పాటు ఇంతమంది ఉంటారు, ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కాప్స్ దానికి సంబంధించిన కమాండర్లు కూడా ఉంటారు. సో ఒకే దెబ్బలో ఇంతమంది లేచిపోతారు. ఇలాంటి ప్లానింగ్ హాలీవుడ్ చిత్రాల్లో అక్కడ వాళ్ళు తీసే దర్శకులు, స్క్రిప్ట్ రైటర్స్ వాళ్ళు మాత్రమే చేయగలరండి. అదంతా ఒట్టి షూటింగ్, ఇది రియాలిటీ. సో సరిగ్గా వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళ విమానాలు ఏకంగా 45,000 అడుగులు పైన, ఎందుకంటే ఎటువంటి రాడార్లు, హిజ్బుల్లా వాళ్ళ యొక్క రాకెట్లు ఏవి కూడా వీళ్ళ విమానాల మీద తగలకూడదు. మరి ఎందుకండి 15 విమానాలు అంటే 14 విమానాలను వీళ్ళు బ్యాకప్ కోసం ఉంచుకున్నారండి. ఒకవేళ ఏమైనా జరిగితే ఈ విమానాలు టోటల్గా హిజ్బుల్లా మీద దాడులు చేయొచ్చు. చూడండి ఆ ప్లానింగ్. కరెక్ట్గా ఈ విమానం వెళ్ళింది, GPS చూసుకుంది, ఆ బిల్డింగ్ని టార్గెట్ చేసింది. 80 బాంబులు, 85 బాంబులు ఫిట్ చేశారు. కానీ 80 బాంబులను వరస పెట్టి బిల్డింగ్ మీద వేశారండి. 1 టన్ను ఎక్స్ప్లోజివ్ అనేది ప్రతి ఒక్క మీకు ఆ రాకెట్లోని వీళ్ళు లోడ్ చేశారు. వరసగా వెళ్ళి కొట్టిన తరువాత మీకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రపంచానికి హాని కలిగించే మీకు నజరుల్లా ఇక లేరు అని చెప్పి వీళ్ళు చెప్పారు. కానీ కన్ఫర్మేషన్ కావాలి కదా. ఇవాళ నజరుల్లా దేహము, మృతదేహము ఎక్కడ ఉందో కూడా వీళ్ళకి దొరకట్లేదు. ఏమండి, 1 టన్ను పేలుడు పదార్థాలు కలిగిన రాకెట్లు 80 ఒక బిల్డింగ్ మీద వాడిన తరువాత ఆ వ్యక్తి యొక్క దేహాన్ని మీరు గుర్తించగలరా? ఇంపాసిబుల్ కదా.
అదే అక్కడ జరిగింది. దీన్నే వీళ్ళు ఆపరేషన్ న్యూ ఆర్డర్ అని చెప్పి చెప్తున్నారు. చూడండి, మనం వరల్డ్ ఆర్డర్ అని మాట్లాడతాము, ఇక్కడ ఇది న్యూ ఆర్డర్ అని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్తున్నారు. బెంజమిన్ నెతన్యాహు ఇవాళ ఇజ్రాయెల్లో ఒక సూపర్ హీరో అండి. ఒకే దెబ్బ మొత్తం ప్రజలను తన వైపు తిప్పుకున్నాడు. ఇలాంటి ఒక ప్లానింగ్, ఇలాంటి ఒక స్ట్రాటజీ, ద మోస్ట్ సాఫిస్టికేటెడ్ ఎయిర్ ఆపరేషన్ చెప్పి ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుతుంది. మరి అలాంటి పని ఇజ్రాయెల్ ఇవాళ చేసింది అంటే వీళ్ళని ఏమనాలి? ఆలోచించడానికే కష్టంగా ఉంది. ఒక అద్భుతమైన ఆపరేషన్ వాళ్ళు చేశారు. మరి దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉంది? ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.